వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియో నుంచి మనము ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ మీద బేస్ చేసి క్లాస్ 10th ఫస్ట్ ఫ్లైట్ నుంచి ఎంసీక్యూస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోస్ మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. 3, 4, 5, 6, 7, 8, 9 కంప్లీట్ చేసాము. ఇది వీడియో నెంబర్ 66. ఇక్కడ నుంచి మనము క్లాస్ 10ని చూద్దాం. ఓకే, సో ఈ వీడియోస్ చూడక ముందన్నా మీరు టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అయినా ఈ వీడియోని చూడాలి. ఈ వీడియోస్ మనకి ఏపీటెట్కి, ఏపీడిఎస్సికి, సీటెట్కి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్మెంట్, టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఇలా ఏ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కైనా పనికొస్తాయి. ఎందుకంటే ఏపీఎస్సీఆర్టీ పుస్తకాలు, ఎన్సీఆర్టీ పుస్తకాలు 6th to 10th సేమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ రిక్రూట్మెంట్ జాబ్స్కి కూడా ఈ వీడియోస్ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. చదివి ఒకసారి తర్వాత మీరు టెస్ట్ తీసుకుంటే అప్పుడు మీకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, నా ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం? ఈ వీడియోలో మనము ఫస్ట్ ఫ్లైట్ క్లాస్ 10thలోంచి ఫస్ట్ లెసన్ లెటర్ టు గాడ్ అన్న లెసన్ ఒకటి చూద్దాము. తర్వాత డస్ట్ ఆఫ్ స్నో అన్న పోమ్ బై రాబర్ట్ ఫ్రాస్ట్ అండ్ ఫైర్ అండ్ ఐస్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్లో లాగానే నాతో పాటు మీరు కూడా పార్టిసిపేటివ్గా క్వశ్చన్ స్క్రీన్ మీద వచ్చాగానే మీరు ఆన్సర్ ఇస్తే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది, మీకు కూడా యాక్టివ్ లెర్నర్స్ లాగా పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే, సో లెట్ us begin. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్? ఇప్పుడు మనకి అందరికీ కావాల్సిందే ఇది కదా, నమ్మకం. సో ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్ అంటే ఏంటి? ఫెయిత్ హెల్ప్స్ పీపుల్ క్లైంబ్ మౌంటైన్స్ ఈజీలీ. Faith gives us physical strength to move mountains. Strong belief can help achieve even impossible things. Mountains can be shifted with the help of prayers. Faith can move mountains అంటే ఏంటి? This is not literal sense లో తీసుకోకూడదు. ఓకే, మౌంటైన్స్ మనం కదిలించలేం కదా. సో ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ లిటరల్ సెన్స్, ఇట్ ఈస్ ఇన్ ఫిగరేటివ్ సెన్స్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఫెయిత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్ అంటే నమ్మకం ఉంటే మనకి ఏదైనా మనం సాధించగలం. స్ట్రాంగ్ బిలీఫ్ క్యాన్ హెల్ప్ అచీవ్ ఈవెన్ ఇంపాసిబుల్ థింగ్స్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఇది ఒక యాక్టివిటీ, టీచర్ పిల్లలకి ఇచ్చే ఒక యాక్టివిటీ. ఓకే, బిఫోర్ రీడింగ్ అ లెసన్ కూడా మనం చదవటం స్టార్ట్ చేయక ముందే ద టీచర్ ఆస్ Lencho writes a letter to God. Will he get a reply? What do you think happens next? Students are asked to guess what will happen in the story. What kind of activity is this? Okay, teacher iche activity ikkadto ayipotundi. Idi mana activity. Okay, so before reading a lesson, the teacher asks in the class, Lencho writes a letter to God. Will he get a reply? లెంచో గాడ్కి లెటర్ రాసినప్పుడు గాడ్ నుంచి లెంచోకి రిప్లై వస్తుందా రాలేదా? వాట్ డూ యూ థింక్ హ్యాపెన్స్ నెక్స్ట్? ఆ తర్వాత ఏమో ఉంటుంది అని చెప్పి పిల్లల్ని అడుగుతుంది. ఓకే, స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు గెస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద స్టోరీ. వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇస్ దిస్? ఇలాంటి యాక్టివిటీ టీచర్ పిల్లలకి అడిగినప్పుడు ఈ యాక్టివిటీ ఏంటి? వేర్ స్టూడెంట్స్ గెస్ ద స్టోరీ ఈవెన్ బిఫోర్ రీడింగ్ ఇట్. చదవక ముందే వాళ్ళు ఆ స్టోరీలో ఏం జరుగుంటుంది అన్నది వాళ్ళు ప్రిడిక్ట్ చేయాలి. అంటే ఇది ఏ యాక్టివిటీ కిందకు వస్తుంది? పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ, వైల్ రీడింగ్ యాక్టివిటీ, ప్రీ రీడింగ్ యాక్టివిటీ, కాంప్రహెన్షన్ చెక్. ఈ లెసన్లో టెక్స్ట్ బుక్లో ప్రీ రీడింగ్ యాక్టివిటీ ఇది అని చెప్పి ఇచ్చారు. ఓకే, అందుకని చెప్పి నేను దీన్ని ఒక మెథడాలజీ క్వశ్చన్ లాగా మనకు పనికొస్తుంది కదా అన్నట్టు ఫ్రేమ్ చేసా. ఓకే, ఇలా స్టోరీ గురించి ముందే ప్రిడిక్ట్ చేయాలి పిల్లలు అన్నప్పుడు దాన్ని మనము ప్రీ రీడింగ్ యాక్టివిటీ అని చెప్పి అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పర్పసెస్ ఆఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీస్? ప్రీ రీడింగ్ యాక్టివిటీస్లోని పర్పస్ ఏది? ఈ నాలుగిట్లో టు యాక్టివేట్ ప్రయర్ నాలెడ్జ్, టు సెట్ పర్పస్ ఫర్ రీడింగ్, టు టెస్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్, టు బిల్డ్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. ప్రీ రీడింగ్ యాక్టివిటీ అనేది ఎందుకోసం అని చెప్పి కండక్ట్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పర్పస్, ఎందుకు, పర్పసెస్ ఆఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీస్?
మనం ఏమంటాం, వాళ్ళకి ఏవైతే ఆల్రెడీ తెలుసో దానితో కనెక్ట్ చేస్తూ మనం ఏదన్నా కొత్తది నేర్పించాలి అని చెప్పి అంటాం కదా. సో ఆ టాపిక్ మీద వాళ్ళకి ఏదన్నా తెలిసి ఉంటే ఆ ప్రయర్ నాలెడ్జ్ని యాక్టివేట్ చేయడానికి అని చెప్పి మనము ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. ఆర్ అసలు ముందు చదవటానికి ముందు వాళ్ళకి ఒక ఫోకస్, ఒక స్టోరీ ఉంది కదా అని వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ రావటానికి అందుకోసం కూడా మనం ఈ ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తాం. అంతేగాని టు టెస్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ అనే దానికోసం మనం ప్రీ రీడింగ్ యాక్టివిటీ మనం ఓన్లీ ఫౌండేషన్ తయారు చేస్తాం అనమాట. వాళ్ళ క్యూరియాసిటీని పెంచడానికి, వాళ్ళ ఎంగేజ్మెంట్ని పెంచడానికి, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేందుకు అని చెప్పి ఆర్ ఏదన్నా కంటెంట్లో ఆ స్టోరీలో ప్రిడిక్ట్ చేయటానికి, ఇలా వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు ఆ స్టోరీ కోసం అన్న దానికోసం మనము ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఆప్షన్ ఏ, బి, సి దీస్ ఆర్ ద పర్పసెస్ ఆఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీస్. టు టెస్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ అనేది it is not a purpose of pre-reading activity. Okay, so which of the following are purposes అన్నారు కాబట్టి A, B and D, option 2 is your answer. Which of the following is not a pre-reading skill? Which of the following is or are not a pre-reading skill? Predicting the content using titles or pictures, brainstorming ideas related to the topic, summarizing the passage after reading, asking the questions to activate prior knowledge. ఈ నాలుగిట్లో ఏది ప్రీ రీడింగ్ స్కిల్ కాదు? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ నాట్ ప్రీ రీడింగ్ స్కిల్? ప్రిడిక్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రీ రీడింగ్ స్కిల్. ఓకే, దిస్ ఈస్ అ పార్ట్. ఓకే, ఆ టాపిక్ గురించి సపోజ్ ఏదైనా సైన్స్ టాపిక్ అలా అయితే మనం వాళ్ళని స్టోరీ లాగా కాదు కదా, మనం కొన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్ కోసం అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. సో బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్ రిలేటెడ్ టు ద టాపిక్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రీ రీడింగ్ స్కిల్. ఓకే, ఆస్కింగ్ క్వశ్చన్స్ టు యాక్టివేట్ ప్రయర్ నాలెడ్జ్, వాళ్ళకి ఎంతవరకు తెలుసు అన్నది మనకి ఫౌండేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి అడిగేది కూడా మనకి ప్రీ రీడింగ్ స్కిల్స్ కిందకు వస్తుంది. సమ్మరైజింగ్ ద ప్యాసేజ్ ఆఫ్టర్ రీడింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ప్రీ రీడింగ్ స్కిల్. ప్యాసేజ్ని మనం ఎప్పుడు సమ్మరైజ్ చేస్తాం? చదివిన తర్వాత. సో ఇట్ డజంట్ ఫాల్ అండర్ ప్రీ రీడింగ్ స్కిల్. క్వశ్చన్ నెగేషన్లో ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ నాట్ ప్రీ రీడింగ్ స్కిల్ అని అడిగాం కాబట్టి సి ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. Fifth one, choose the correct sentence that uses the word counterfoil appropriately. ఈ 4 సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్లో మాత్రమే కరెక్ట్గా వాడామన్నమాట. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ యూజెస్ ద వర్డ్ counterfoil appropriately. The cashier returned the counterfoil after stamping the receipt. She waited near the counterfoil to get her coffee. He counted the money twice to avoid a counterfoil. The manager asked him to stand at the counterfoil. కౌంటర్ఫాయిల్ అన్న వర్డ్ని ఈ 4గిట్లో ఎక్కడ మనము కరెక్ట్గా వాడాం? కౌంటర్ఫాయిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం బ్యాంకులో ఏదన్నా ఫామ్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇది వాళ్ళు తీసుకుంటారు, ఇదేమో మనకిస్తారు కదా. దీన్ని మనము అంటే వాళ్ళు మనం ఇది సబ్మిట్ చేసాము అన్న ప్రూఫ్ కింద ఇది ఇస్తారు. దీన్ని మనము కౌంటర్ఫాయిల్ అని చెప్పి అంటాం కదా. సో ఆప్షన్ A, the cashier returned the counterfoil after stamping the receipt is the correct answer. A only annappudu option 1 is your answer. 5. Identify the sentence where the word counter means to respond to or oppose something, usually an argument or action. Okay, ఈ 2 సెంటెన్సెస్లో ఇక్కడ కౌంటర్ ఉంది, ఇక్కడ మనము కౌంటర్డ్ అని చెప్పన్నాం. ఈ రెండిటికి 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి కౌంటర్కి. ఓకే, సో ఈ రెండిట్లో ఎక్కడ మనము ఈ మీనింగ్ని వాడాం? కౌంటర్ అంటే ఏంటి? ఏదైనా కౌంటర్ అంటే అక్కడ ఎవరన్నా ఆఫీస్లో అక్కడ నుంచున్నారు, డబ్బులు తీసుకునే వాళ్ళు ఏంటి వాళ్ళ కౌంటర్ దగ్గర నుంచున్నారు అని చెప్పి అంటాం కదా. దాట్స్ అ ప్లేస్, దాట్స్ అ లొకేషన్. ఓకే, ఆర్ ద పొజిషన్ వేర్ ఎ పర్సన్ ఇస్ స్టాండింగ్.
రెండోది కౌంటర్ ఏంటి, ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే అది మనకి నచ్చినప్పుడు అలా కాదు ఇలా అని వాళ్ళకి మనం కౌంటర్ ఇస్తాం కదా. సో ఆ కౌంటర్ దట్ ఈస్ టు రెస్పాండ్ ఆర్ అపోజ్ సంథింగ్, యూజువలీ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ యాక్షన్. ఓకే, దీస్ ఆర్ ద టూ మీనింగ్స్ ఆఫ్ కౌంటర్. సో ఎక్కడ మనము ఈ మీనింగ్ వచ్చేట్లు వాడాం. ఐడెంటిఫై ది సెంటెన్స్ వేర్ ద వర్డ్ కౌంటర్ మీన్స్ టు రెస్పాండ్ టు ఆర్ oppose something, usually an argument or action. She placed the groceries on the counter. He countered her argument with solid facts. She placed the groceries on the counter. He countered her argument with solid facts. ఆర్గ్యుమెంట్ అన్నది కనిపించేస్తుంది కదా, ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడే కదా మనం కౌంటర్ ఇచ్చేది. సో ఆప్షన్ B only is the answer. Question number 6. What is the meaning of the word crest? The hikers finally reached the crest after a long climb. ది హైకర్స్ మౌంటైనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం హైకర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే పెద్దగా హైగా ఉండే ఎవరెస్ట్లో ఎక్కక్కల్లా, కొంచెం ఊరికి టైంపాస్కి కొంచెం హిల్ అది వెళ్ళినా కూడా వాళ్ళు హైకర్స్ కిందకు వస్తారు. ది హైకర్స్ ఫైనలీ రీచ్ ద క్రెస్ట్ ఆఫ్టర్ ఎ లాంగ్ క్లైంబ్. A family emblem, a wave's peak, the top of a hill, a company logo. The hikers, okay, finally reach the crest annappudu option 3, the top of a hill. What is the synonym of the word downpour? Sunshine, heavy rainfall, breeze, fog. ఇది ఇంకో ఏదో క్లాస్లో కూడా ఏదో లెసన్లో ఇది చూసాం మనం. బాగా వాన పడితే హెవీ రెయిన్ఫాల్ అంటే దాన్ని మనం డౌన్ పోర్ అని చెప్పి అంటాం. పైనుంచి దడ నీళ్లు పడిపోతూనే ఉంటాయి కదా మన డాబా మించి, అలాంటప్పుడు దాన్ని మనము డౌన్ పోర్ అని చెప్పి అంటాం. 8. What does the word draped mean in the sentence? The soldier's coffin was draped with the national flag. The soldier's coffin was draped with the national flag. Decorated with flowers, covered with cloth, painted with colors, wrapped tightly. ఎవరైనా సోల్జర్ ఒక వార్లో చనిపోయినప్పుడు వాళ్ళని కాఫిన్లో పెట్టి ఆ కాఫిన్ మీద మనం నేషనల్ ఫ్లాగ్ని యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ని దాని మీద వేస్తాం. ఓకే, అలా కవరింగ్ విత్ క్లాత్ అని మనము డ్రేప్ అని చెప్పి అంటాం. అలానే చీర కట్టుకోవటానికి కూడా డ్రేపింగ్ అని చెప్పి అంటారు. Which of the following insects fly in big swarms and destroys crops? Option 2, locusts. జనరల్లీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ రాకూడదు, ఊరికే ఉంది కదా మరి గ్లాసరీలో ఇచ్చారు కదా అని చెప్పి నేను దీన్ని ఫ్రేమ్ చేశాను. ఓకే, ఫాలోయింగ్ ఇన్సెక్ట్స్ ఫ్లై ఇన్ బిగ్ స్వామ్స్ అంటే గుంపులుగా వేలకు వేలు ఎగురుతాయి ఇవి అన్నీ కలిపి. అండ్ పంట మీద పడ్డాయంటే ఆ పంట అంతా నాశనం అయిపోతుంది. ఓకే, లోకస్లని మనం తెలుగులో మిడతలు అని చెప్పి అంటాం. లేడీ బగ్స్ అంటే ఏంటి, ఇలా రెడ్ కలర్లో ఉండి దాని మీద బ్లాక్ కలర్ డాట్ ఉండి చిన్న పురుగులు, వాటిని మనం లేడీ బగ్స్ అని చెప్పి అంటాము. లీచెస్ అంటే జలగలు, లైస్ అంటే తలలో పేలు. 10. What is the one word for an inner sense of right and wrong? An inner sense of right and wrong. Instinct, morality, conscience, judgment. ఏది రైట్ ఏది రాంగ్ అని మనకి ఎవరు చెప్తారు? మన అంతరాత్మ, మన కాన్షియస్ చెప్తుంది. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి, మనకి ఆటోమేటిక్గా న్యాచురల్గా ఒక రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇన్స్టింక్ట్ అని చెప్పి అంటాం. అంటే ఇదేదో జరగబోతుంది, లేదా ఎక్కడైనా మనం నడుస్తున్నప్పుడు ఆ రోడ్డు మీదకి వెళ్ళొద్దా, అక్కడ ఎవరు లేరు, అంత సేఫ్ కాదు, అదే చూస్తారు, ఆల్ ఆర్ ఇన్స్టింక్ట్స్. ఓకే, మొరాలిటీ అనేది కోడ్ ఆఫ్ బిహేవియర్ లేదా సిస్టమ్ ఆఫ్ బిహేవియర్ మన లోపలే ఉంటుంది. అంటే ఏది కరెక్ట్గా చేస్తాము, ఏది రాంగ్గా చేస్తాము, మన వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మొరాలిటీ కింద పడుతుంది. జడ్జ్మెంట్ అంటే డెసిషన్ని తీసుకోగల శక్తి, ద ఎబిలిటీ టు మేక్ డెసిషన్స్, దాన్ని మనం జడ్జ్మెంట్ అని చెప్పి అంటాం. 11. The teacher was amiable, so the students felt comfortable asking questions. The teacher was amiable,
సో ద స్టూడెంట్స్ ఫెల్ట్ కంఫర్టబుల్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వీటన్నిటి స్పెల్లింగ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ద టీచర్ వాజ్ ఎమియబుల్. సో ద స్టూడెంట్స్ ఫెల్ట్ కంఫర్టబుల్ అన్నప్పుడు టీచర్ ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడే కదా స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ఉండేది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అమియబుల్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. 12. What is the synonym of the word contentment? Synonym: anger, excitement, satisfaction, confusion. Contentment ante satisfaction. Question number 13. What do we call small balls of ice that fall like rain? వడగళ్ళ వాన కదా. ఓకే, వడగళ్ళు, వడగళ్ళ వాన. ఓకే, small balls of ice are వడగళ్ళు, that is hailstones. వడగళ్ళ వాన అంటే that is hailstorm. ఓకే, సో మీకు క్వశ్చన్ what do we call small balls of ice that fall like rain అంటే hailstones అని చెప్పి సెలెక్ట్ చేయాలి. A storm in which hailstones fall అంటే hailstorm అన్నది టిక్ పెట్టాలి. ఓకే, ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్కడెక్కడ ఎలాంటి వానలు, టైఫూన్ ఇవన్నీ అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇందులో మొదటి దాన్ని తీసుకుని నేను దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్నది చూసాము. ఆఫ్టర్ దాట్ వీ విల్ సాల్వ్ దిస్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఫస్ట్ వన్, a violent tropical storm in which strong winds move in a circle is called a tornado, cyclone, typhoon, gale. Tropical అన్న వర్డ్, ఓకే, అండ్ విండ్స్ మూవ్ ఇన్ అ సర్కిల్, ఈ రెండు కలిపి మీకు కనిపిస్తే ఇది మన దేశంలో వచ్చేది. ఆప్షన్ 2 సైక్లోన్, ఎందుకంటే మనం ట్రాపికల్ రీజన్లో ఉన్నవాళ్ళం, మనకి వచ్చేదే సైక్లోన్. ఓకే, టోర్నాడో, టైఫూన్ అనేవి కూడా స్టామ్సే కానీ అవి వేరే వేరే చోట్ల వస్తాయి. గేల్ అంటే ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ విండ్, అంతేగాని సైక్లోన్ లాగా, టైఫూన్ లాగా, టోర్నాడో లాగా రౌండ్ రౌండ్గా ఏం వెళ్ళదు. ఇలా కూడా అడగచ్చు ఈ ఎక్సర్సైజ్లోంచి మిమ్మల్ని తీసి. మ్యాచ్ ద ఫాలోయింగ్: a violent storm in which winds move in a circle, a violent storm with a funnel shaped cloud, a very strong wind that causes damage. Cyclone, tornado, whirlwind. ఈజీగా ఉంటుందని ఇలానే ఇచ్చేసాను నేను. వైలెంట్ స్టాప్, ట్రాపికల్ అంటే సైక్లోన్, ఫన్నల్ షేప్ అంటే టోర్నాడో, స్ట్రాంగ్ విండ్ దట్ కాజెస్ డ్యామేజ్ ఇస్ అ వరల్డ్ విండ్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ యువర్. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ని మనం ఒకసారి సాల్వ్ చేసేద్దాము. సో అన్నిటికంటే ఫస్ట్ ఇందాక మనం చూసిందే కదా, వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్ ఇన్ విచ్ స్ట్రాంగ్ విండ్స్ మూవ్ ఇన్ అ సర్కిల్. ట్రాపికల్ అని మనకి మూవ్ ఇన్ అ సర్కిల్ కనిపిస్తే దిస్ ఇస్ సైక్లోన్. అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విండ్, చాలా గాలిగా ఉంది అంటే దట్ ఈస్ గేల్. వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్ విత్ స్ట్రాంగ్ విండ్స్, విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్ అంటే దీన్ని మనము టైఫూన్ అని చెప్పంటాం. A violent storm whose center is a cloud in the shape of a funnel అన్నప్పుడు, ఫన్నల్ అంటే ఏంటి, మనం ఇట్లా దేంట్లోంచి అయితే ఏదైనా బాటిల్లో వాటిలలో పోద్దాం అనుకుంటే వాడతాం కదా, దాన్ని మనం ఫన్నల్ అని చెప్పి అంటాం. సో వైలెంట్ స్టార్మ్ whose center is a cloud in the shape of a funnel అన్నప్పుడు టోర్నాడో. Fifth, a violent storm with very strong winds especially in the western Atlantic Ocean is hurricane. HURRICANE. స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. లాస్ట్, a very strong wind that moves very fast in a spinning moment అంటే చాలా ఫాస్ట్గా కదులుతుంది అంటే it causes a lot of damage, that is WHIRLWIND. whirlwind is the answer. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ మీ టెక్స్ట్ బుక్లో హోప్ అన్న వర్డ్ మనం వాడినప్పుడు దాని మీనింగ్ ఏంటి అన్నట్టు, అన్ని చోట్ల మనకి హోప్ అంటే ఏదన్నా
అవ్వాలి అన్న కోరిక అన్నట్టే ఉంది. కానీ అది మనం ఎలా వాడతాము అన్న దాన్ని బట్టి కొంచెం కొంచెంగా మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ సో, ఐ హోప్ యూ డోంట్ మైండ్, న్యూ హోప్, we are hoping against hope. Okay, in the hope of, had given up hope. ఓకే, దీనిని మనము వీటితో మ్యాచ్ చేయాలి అని చెప్పంటున్నారు. మ్యాచ్ ద సెంటెన్సెస్ ఇన్ కాలమ్ ఏ విత్ ద మీనింగ్స్ ఆఫ్ హోప్ ఇన్ కాలమ్ బి. ఓకే, దీన్ని మనం మ్యాచ్ చేస్తాం. ఓకే, కానీ దీని మీద ఎలాంటి మనకి ఎంసీక్యూస్ వస్తాయి అన్నది మనము ఫస్ట్ మ్యాచ్ చేసేసి ఆ తర్వాత చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐ హోప్ సో అంటే ఏంటి? విల్ యూ గెట్ ద సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ కాలేజ్? నువ్వు కాలేజీలో ఏ సబ్జెక్ట్స్ చదువుదాం అనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ అది నీకు దొరుకుతుంది సీట్ అని చెప్పి అనుకుంటున్నావా అంటే ఐ హోప్ సో అని చెప్పి అంటాం. అంటే చాలా పాజిటివ్గా ఉన్నాము, మనం అది అవుతుంది అన్న ఆలోచనలోనే ఉన్నాం. ఓకే, అంటే వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ థింకింగ్ దాట్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఓకే, సెకండ్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ మై సేయింగ్ దిస్ బట్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ ఆర్గ్యూయింగ్. ఓకే, ఐ హోప్ యూ డోంట్ మైండ్ అంటే మనం వాళ్ళకి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో మనకి నచ్చలేదు అని చెప్పి చెప్తున్నాము, కానీ అదే మనం కొంచెం పొలైట్గా వాళ్ళు బాధపడకుండా వాళ్ళని ఏదో అంటున్నాము అన్న ఆలోచన లేకుండా ఉండేందుకు అన్నట్టు చెప్తున్నాం. ఓకే, దట్ మీన్స్ షోయింగ్ కన్సర్న్ దాట్ వాట్ యు సే షుడ్ నాట్ offend or disturb the other person, a way of being polite. I hope you don't mind my saying this, but I don't like the way you are arguing. Okay, third one, this discovery will give new hope to HIV or AIDS sufferers. ఈ డిస్కవరీ వల్ల ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సఫరర్స్కి చాలా మంచి హోప్ ఉంది అని చెప్పి అర్థం. ఓకే, సో దీనికంటే ఏంటి, మనం ఇక్కడ హోప్ అంటే ఏంటి, ఇక్కడ మనము ఏదన్నా అవ్వాలి అని చెప్పి ఒక కోరిక అనమాట. విషింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆల్దో దిస్ ఈస్ వెరీ అన్లైక్లీ. Fifth one, I called early in the hope of speaking to her before she went to school. I called early in the hope of speaking to her. తను స్కూల్కి వెళ్ళక ముందే ఫోన్ చేశాను, ఉంటుందేమో ఇంట్లో బై ఛాన్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఐ కాల్డ్ ఎర్లీ ఇన్ ద హోప్ ఆఫ్ స్పీకింగ్ టు హర్ అన్నప్పుడు థింకింగ్ దాట్ దిస్ వుడ్ హ్యాపెన్, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ హ్యాపెన్. సిక్స్త్ వన్, జస్ట్ when everybody had given up hope, the fishermen came back 7 days after the cyclone. ఓకే, అందరూ ఇంకా రారు, సైక్లోన్లో ఇరుక్కుపోయి ఉంటారు సముద్రంలో అనుకున్న టైంలో, ఆ టైంలో ఫిషర్మెన్ వెనక్కి వచ్చారు. జస్ట్ when everybody had given up hope. given up hope అంటే ఇక వాళ్ళు రారు, దే స్టాప్డ్ బిలీవింగ్ దాట్ దిస్ గుడ్ థింగ్ వుడ్ హ్యాపెన్. ఓకే, ఇది చూసామా? ఇంకొకటి ఉందా? దట్స్ ఆల్ ఐ థింక్. ఓకే, చాలు. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ ఈ బాక్స్లోంచి ఇలాంటి క్వశ్చన్ రావచ్చు మనకు. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ ఐ హోప్ సో మీన్ ఇన్ ద సెంటెన్స్ బిలో? విల్ యూ గెట్ ద సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ ద కాలేజ్? ఐ హోప్ సో ఈ మొదటి సెంటెన్స్ని తీసుకుని దీని మీద నేను ఎంసీక్యూని ఫ్రేమ్ చేశాను. ఓకే, అలా మీకు వేరే సెంటెన్సెస్ మీద కూడా అడగచ్చు, వాటన్నిటికీ నేను ఫ్రేమ్ చేయలే. ఓకే, సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఐ హోప్ సో మీన్ ఇన్ ద సెంటెన్స్ బిలో? విల్ యూ గెట్ ద సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ కాలేజ్? ఐ హోప్ సో అన్నప్పుడు వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ థింకింగ్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఈస్ ద ఆన్సర్. ఈ లెసన్లో మనకి గ్రామర్ పార్ట్లో రిలేటివ్ క్లాజెస్ గురించి మాట్లాడారు. ఓకే, సో ఈ రిలేటివ్ క్లాజెస్ మీద నేను ఒక వీడియో చేశాను, అది ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ బేస్డ్ సెంటెన్సెస్ మీద. సో ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే మీకు దీని గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 18, వాట్ డు వి కాల్ ఎ క్లాజ్ that gives additional information about a noun or pronoun and usually begins with a relative pronoun? Okay, this is a concept based question or grammar loni concept based question. Okay, relative clause mida. What do we call a clause that gives additional information ante extra information evari gurinchi about a noun or pronoun and usually begins with the relative pronoun? Okay, relative pronouns ante who, whom ఇలాంటివన్నీ మనకి which relative pronoun కిందకు వస్తాయి.
ఈ క్లాజ్లో మనము నౌన్ గురించి ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, కానీ రిలేటివ్ ప్రొనౌన్ని వాడి ఇస్తున్నాము అంటే దట్ ఈస్ అ రిలేటివ్ క్లాజ్. వాట్ డు వి కాల్ అ క్లాజ్ దట్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ యూజువల్లీ బిగిన్స్ విత్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ అన్నప్పుడు రిలేటివ్ క్లాజ్ ఈస్ ద ఆన్సర్. A relative clause usually begins with which of the following? Conjunctions like but, prepositions like on, at, WH words like who, whom, whose, which, interjections like oh, hurrah. A relative clause usually begins with which of the following? Indaka cheppinattu who, whom, whose, which. Question number 20. A relative clause is called non-defining when. Non-defining relative clause అని మనం ఎప్పుడు అంటాం? It gives essential information to identify the noun. It describes a condition or result. It gives extra information about a noun whose identity is already known. It changes the tense of the sentence. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో మనము ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాము, ఏ పర్సన్ గురించి మాట్లాడుతున్నాము లేదా ఏ థింగ్ గురించి మాట్లాడుతున్నాము అన్నది మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే, లైక్ సపోజ్ యూ సే మహేష్ హూ ఇస్ మై నేబర్ నౌ లివ్స్ ఇన్ యుఎస్ అని చెప్పి అంటాం. ఓకే, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎవరైతే మహేష్ అని చెప్పి అంటున్నామో వాడి గురించి మాట్లాడుతున్నాం. మహేష్ హూ ఇస్ మై నేబర్, అలా మన నేబర్ అని చెప్పి మహేష్ అని చెప్పి పర్టికులర్గా మనం చెప్పగలుగుతున్నాం. సో ఇట్ గివ్స్ రిలేటివ్ క్లాజ్ ఈస్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ వెన్ ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ whose identity is already known. Option 3 is your answer. What type of relative clause is used in the sentence? The woman who is preparing supper replied, yes, God willing. Defining, non-defining, adverbial, conditional. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏ ఉమెన్ అయితే సప్పర్ ప్రిపేర్ చేస్తుంది అంటే డిన్నర్ తయారు చేస్తుందో ఆ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా మనకి తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నామో, కాబట్టి దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పి అంటాం. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేసేందుకు ఇంకొక టిప్, ఇలా కామాలు ఉంటాయి. ఓకే, అదే మనము డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ వాడినప్పుడు మనకి కామాస్ ఉండవు. What is the relative clause in the sentence? The woman who was preparing supper replied, yes, God willing. This is the relative clause. Option 2 is your answer. What type of clause is who was preparing supper? అంటే ఒక సెంటెన్స్ నుంచి మీకు ఎన్ని రకాలుగా అడగచ్చు. వాట్ టైప్ ఆఫ్ క్లాజ్ ఇస్ హూ ఇస్ ప్రిపేరింగ్ సప్పర్, ఆ సెంటెన్స్ కూడా ఇచ్చి అడుగుతారు. సో దట్ ఈస్ అ రిలేటివ్ క్లాజ్. గైడింగ్ స్టూడెంట్స్ త్రూ ద రీడింగ్ యాక్టివిటీ by providing periodic comprehension checks is a pre-reading strategy, while reading strategy, post-reading strategy, vocabulary building strategy. మనం ఒక లెసన్ మనం చదివినప్పుడు ఒక పేజ్ అయిపోయిన తర్వాత 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఆ తర్వాత మళ్ళా ఒక పేజ్ చదువుతాము, మళ్ళా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, అలా మనం మాటిమాటికి ఆగి ఆ పార్ట్ పిల్లలకి అర్థమైందా లేదా అని చెప్పి మనం ఆ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాం కదా. సో అర్థమైందా లేదా, డిడ్ దే అండర్స్టాండ్ ఆర్ నాట్ అంటే ఏంటి, డిడ్ దే కాంప్రహెండ్ ఇట్ ఆర్ నాట్. ఓకే, కాంప్రహెన్షన్ చెక్స్ అంటే డిడ్ దే అండర్స్టాండ్ ఆర్ నాట్ అని మనం చెక్ చేయటం. గైడింగ్ స్టూడెంట్స్ త్రూ ద రీడింగ్ యాక్టివిటీ బై ప్రొవైడింగ్ పీరియాడిక్ కాంప్రహెన్షన్ చెక్స్. చదువుతూ ఉన్నప్పుడే మనం మధ్యలో ఆ క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి అర్థం కావట్లేదా అని చెక్ చేస్తున్నామంటే దాట్ ఈజ్ అ వైల్ రీడింగ్ స్ట్రాటజీ. వైల్ రీడింగ్ స్ట్రాటజీ అనేది స్టార్టింగ్లోనూ ఎండ్లోనూ కాదు, చదువుతూ ఉన్నప్పుడే మధ్యలోనే మనం చెక్ చేస్తూ ఉంటాం, వైల్ వీఆర్ స్టిల్ రీడింగ్ ద లెసన్. ఓకే, సో గైడింగ్ స్టూడెంట్స్ త్రూ ద రీడింగ్ యాక్టివిటీ by providing periodic comprehension checks is a while reading strategy. What is the main purpose of conducting oral comprehension checks during a reading or listening activity? To ensure learners are understanding the content as they engage with it. Option 2 is your answer. What skill is being developed when a teacher provides a context for authentic speaking?
What skill is being developed when a teacher provides a context ఫర్ ఆథెంటిక్ స్పీకింగ్? ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మనం పిల్లల్ని మాట్లాడమన్నప్పుడు పిల్లల్లో ఏ స్కిల్ డెవలప్ అవుతుంది? వాట్ స్కిల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ వెన్ ఎ టీచర్ ప్రొవైడ్స్ అ కాంటెక్స్ట్ ఫర్ ఆథెంటిక్ స్పీకింగ్? ఆప్షన్ 3 గ్రామర్ కాదు, లిసనింగ్ కాదు, వొకాబులరీ కాదు, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. స్పీకింగ్ స్కిల్కి మనం ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు పిల్లల్లో కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, ఆ భాషలో మాట్లాడగలగటం అనేది వాళ్ళకి వస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్రతి లెసన్లోనూ లాస్ట్లో ఒక థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ అని ఆ లెసన్ ఎండ్లో ఒకటి ఇస్తారు. ఓకే, ఇది మనం ఎందుకు ఇస్తాం? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ అ ప్యాసేజ్? To test spelling and punctuation, to improve reading speed, to help learners recall exact words from the text, to encourage learners to go beyond the text and think critically. ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్లో మనం ఏదైతే ఆ లెసన్లో ఇది కాక ఇంకేదన్నా జరుగుంటే ఏమైంది ఎండ్ అలా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ లెసన్ని అలానే తీసుకోవటం కాకుండా దాని గురించి వేరే సొల్యూషన్స్ కూడా వాళ్ళ ఆలోచనలో రావచ్చు. అంటే వాళ్ళ క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆప్షన్ 4 టు ఎంకరేజ్ లెర్నర్స్ టు గో బియాండ్ ద టెక్స్ట్ అండ్ థింక్ క్రిటికలీ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది నేను ఇందాక రిలేటివ్ క్లాజ్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. మధ్యలో మనం పెడగాగీలోకి వెళ్ళిపోయాము. We'll complete it now. Join the sentences given below by using who, whom, whose, which as suggested. ఓకే, వాళ్ళే ఇచ్చేసారు దేని బిట్తో పాటు మనం జాయిన్ చేయాలి అని చెప్పి. ఓకే, సో ఐ ఆఫెన్ గో టు ముంబై. ముంబై ఇస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఓకే, ముంబై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాం. ఓకే, సో దీన్ని కంబైన్ చేసి మనము ఒక సెంటెన్స్ తయారు చేయాలి, రిలేటివ్ క్లాజ్ ఉండాలి అన్నప్పుడు ఐ ఆఫెన్ గో టు ముంబై. I often go to Mumbai, which is the commercial capital of India. Okay. Second, my mother is going to host a TV show on cooking. She cooks very well. మనిషి కదా, అందుకని హూ అన్న రిలేటివ్ ప్రొనౌన్ని వాడండి అని వాళ్ళే ఇచ్చారు మనకి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మై మదర్ కదా. సో దీనికి మనం సింగిల్ సెంటెన్స్లో మనం కంబైన్ చేయాలన్నప్పుడు మై మదర్ కామా ఏ మదర్ హూ కుక్స్ వెల్ అని చెప్పి మనము డిస్క్రైబ్ చేస్తున్నాం. మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ is going to host a TV show on cooking. Okay, that will be your sentence. These sportsmen are going to meet the president. Their performance has been excellent. Okay, plural kada, andukani whose manushulu plus plural. These sports persons are going to meet the president. Their performance has been excellent. ఏ స్పోర్ట్స్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం? ఎవరి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉందో ఆ స్పోర్ట్స్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనం కంబైన్ చేసేప్పుడు ది స్పోర్ట్స్ పర్సన్స్ whose performance has been excellent are going to meet the president. Okay, these sports persons whose performance has been excellent are going to meet the president. Okay, fourth one, Lencho prayed to God. His eyes see into our minds. His అని ఎవరిని అంటున్నారు? దేవుడిని అంటున్నారు. ఓకే, దేవుడి కళ్ళు మన మనసులో ఏముంది ఇవన్నీ ఆయనకి తెలుస్తాయి అని చెప్పి అంటాం అనమాట. లెంచో ప్రే టు గాడ్. ఏ గాడ్కి ప్రే చేస్తున్నారు? ఎవరైతే మన మనసులో ఏముందో చదవగలుగుతున్నారో తెలుస్తుందో ఆ దేవుడికి. ఓకే, సో దీన్ని మనం కంబైన్ చేసినప్పుడు లెంచో ప్రే టు గాడ్ whose eyes see into our minds is the answer. Fifth, this man cheated me. I trusted him. Okay, ఏ మ్యాన్? ఎవరినైతే మనం ట్రస్ట్ చేసామో ఆ మనిషి మనని చీట్ చేశాడు. సో దిస్ మ్యాన్ whom I trusted, okay, cheated me. This man whom I trusted
cheated me is your combined sentence. ఈ లెసన్ ఎండ్లో మీకు నో లేదా నెగేషన్ అన్న దాన్ని మనం దేనికి వాడతాం, ఎంఫసిస్కి కూడా వాడతాము అని చెప్పి ఒక కాన్సెప్ట్ని నేర్పించారు. జనరల్లీ మనం నో అన్నదాన్ని దేనికి వాడతాము, నో అంటే లేదు, అంటే యాబ్సెన్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దేర్ అంటే మనము నో అని చెప్పి వాడతాం. నో, నాట్, నథింగ్. సో సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ అన్నా, సంథింగ్ ఇస్ మిస్సింగ్, దెర్ ఇస్ నో ఫుడ్ లెఫ్ట్, అలా మాట్లాడినప్పుడు మనము నో అన్నది వాడతాం కదా. అలానే కాకుండా మనం ఏదైనా ఐడియాని ఎంఫసైజ్ చేయాలి అన్నప్పుడు, హైలైట్ చేయాలి, స్ట్రెస్ చేయాలి అన్నప్పుడు కూడా మనము నో, నాట్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. ఓకే, సో నో అన్నది ఒకటేమో మనం మామూలుగా వద్దు, లేదు, ఏదైనా సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న దానికోసం కూడా వాడతాము. రెండోది ఏదైనా ఐడియాని మనం ఎంఫసైజ్ చేయాలి అన్నప్పుడు కూడా వాడతాం. ఓకే, సో వర్డ్స్ సచ్ యాజ్ నో, నాట్ ఆర్ నథింగ్ షో, దిస్ ఇస్ a concept MCQ. Words such as no, not or nothing show absence of something, లేదు అని, ఆర్ దెర్ ఇస్ నో ఫుడ్ లెఫ్ట్ అంటే లేదు. ఓకే, ఆర్ కాంట్రడిక్షన్ కోసం. ఈ కాంట్రడిక్షన్ ఏంటి అన్నది మనం తర్వాత చూద్దాం. వాట్ డస్ ది సెంటెన్స్ దిస్ ఇయర్ వీ హ్యావ్ నో కార్న్ ఎక్స్ప్రెస్? వాట్ డస్ ద సెంటెన్స్ express? This year we have no corn. Corns will grow in plenty. Corn will be harvested soon. Corn will be absent. Corn is already harvested. This year we will have no corn అంటే ఏంటి? కార్న్ పండనే పండలేదు అంటే అది ఉండనే ఉండదు, ఇట్ విల్ బి absent. ఆప్షన్ 3, there is no corn అంటే corn will be absent. What does the sentence mean? He had nothing else, he has done nothing else but see the sky means. ఇక్కడ what does the sentence mean? He had done nothing else but see the sky అంటే ఏంటి? ఆకాశం చూడటం తప్ప వేరే పనేది చెయ్యలేదు అని చెప్పి మనం ఎంఫసైజ్ చేయటం. ఇక్కడ మనము నో అన్న పదాన్ని మనము ఎంఫసిస్ కోసం వాడుతున్నాం, అంతేకాని లేదు అన్నదానికి వాడట్ల. ఓకే, ఇంతకు ముందేమో ఇక్కడేమో మనము ఇక్కడ లేదు, ఇట్ ఈస్ మిస్సింగ్ అన్న మీనింగ్ కోసం నో అన్న పదాన్ని వాడాం కదా. ఇక్కడ మనము నథింగ్ అని చెప్పి వాడినప్పుడు ఈ పని తప్ప వేరే పని చెయ్యలేదు అని ఎంఫసిస్ చేయటానికి, స్ట్రెస్ చేయటానికి అని చెప్పి వాడాం. ఓకే, సో వాట్ డస్ ద సెంటెన్స్ మీన్? హీ హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై అంటే హీ ఓన్లీ సా ద స్కై అండ్ నథింగ్ ఎల్స్ హీ హ్యాస్ డన్. ఓకే, సో ఆప్షన్స్లో మనం చూస్తే హీ ఓన్లీ వాచ్ ద స్కై and did nothing else is the answer. What does the sentence mean? He had done nothing else but see the sky. He did many things along with watching the sky. He refused to look at the sky. He was busy doing some other work. ఇవన్నీ కరెక్ట్ కాదు. He only watched the sky and did nothing else is the answer. What does the sentence mean? Lencho showed not the slightest surprise on seeing the money. Okay, మళ్ళా not వాడాము. Lencho showed not the slightest surprise అంటే అస్సలు సర్ప్రైజే పడల. ఓకే, he was not at all surprised. Lencho was shocked to see the money. Lencho was a little surprised. Lencho expected money but I didn't say anything. Lencho was not surprised at all. Lencho showed not the slightest surprise అంటే he was not surprised at all అని చెప్పి అర్థం. What does the sentence not a leaf remained on the trees mean? చెట్ల మీద ఒక్క లీఫ్ కూడా లేదు. నాట్ అ లీఫ్ రిమైన్డ్, ఒక్క లీఫ్ కూడా లేదు. ఓకే, ఇది కూడా ఎంఫసిస్ అంటే ద ట్రీస్ లాస్ట్ ఆల్ దేర్ లీవ్స్ అని చెప్పి అర్థం. ఓకే, వాట్ డస్ ద సెంటెన్స్ నాట్ అ లీఫ్ రిమైన్ ఆన్ దిస్ ట్రీస్ మీన్? A few leaves were left still on the leaf trees. All the trees grew new leaves. The leaves changed color but did not fall. The trees lost all their leaves. Not a leaf remained ante the trees lost all their leaves. What does the sentence? It's nothing less than a letter to God emphasize? What does the sentence?
ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ అ లెటర్ టు గాడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ ఎ లెటర్ టు గాడ్ అంటే ఇట్ ఈస్ అ లెటర్ టు గాడ్ అని చెప్పి మనం ఎంఫసైజ్ చేసి చెప్పటం. ఓకే, సో ద లెటర్ వాజ్ అడ్రెస్డ్ టు గాడ్ హిమ్సెల్ఫ్. ఆప్షన్ 3 is the answer. It is nothing less than a letter to God. The letter was sent to the village headman. The letter was addressed to a postman. The letter was rejected for having no address. ఇవేవి కాదు. It is nothing less than a letter to God అంటే it is actually a letter to God and the letter was addressed to God himself. What does the sentence mean? Never in his career as a postman had he known that address. Never in his career as a postman had he known that address. The postman received many such letters before. The postman had seen this address many times. The postman saw this address for the first time in his career. The postman ignored the usual address. Never in his career as a postman had he known that address అంటే ఇప్పటి వరకు అలాంటి అడ్రస్సే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాడు అని చెప్పి అర్థం. ద పోస్ట్మెన్ సా దిస్ అడ్రస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ కెరియర్. Question number 34. The word metaphor is derived from a Greek word which means. Okay, metaphor గురించి షార్ట్గా ఇచ్చారు ఈ లెసన్లో, దాని ఎటిమాలజీ మీనింగ్ ఇచ్చారు అంతే. ఓకే, ద వర్డ్ మెటఫర్ ఇస్ derived from a Greek word which means to compare two equal things, transfer, to describe exactly, to decorate with words. మెటఫర్ అనేది మనం ఎక్కడ వాడతాం? రెండింటిని మనము కంపేర్ చేయడానికి వాడతాం కదా. ఇప్పుడు ఇఫ్ ఏ క్యాన్ ఫ్లై, బి కూడా అలాంటి క్వాలిటీ ఏదన్నా ఉంటే మనం కంపేర్ చేయడానికి వాడతాం. ఈ కంపేర్ చేస్తున్నప్పుడు క్వాలిటీ సేమ్ ఉండాలి. యాజ్ కానీ లైక్ అని చెప్పి వాడితే మనం దాన్ని సిమిలీ అంటాము. ఈ రెండు లేకుండా మనం డైరెక్ట్గా కంపేర్ చేస్తే దాన్ని మనము మెటఫర్ అని చెప్పి అంటాం కదా. సో మెటఫర్ అంటే ఏంటి? రెండిట్లోనూ క్వాలిటీ ఒకటే ఉంటుంది, ఆ క్వాలిటీని రెండో దానికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ద వర్డ్ మెటఫర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 ట్రాన్స్ఫర్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ గ్రీక్ వర్డ్ ఏంటి అన్నది టెక్స్ట్లో ఇవ్వలేదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ మెటాఫెరీన్. ఓకే, మెటాఫెరీన్ అంటే టు ట్రాన్స్ఫర్ అని చెప్పి అర్థం. 35. What do metaphors do when comparing two things or ideas? ఇందాక నేను చెప్పినట్టే టూ థింగ్స్ ఆర్ టూ ఐడియాస్ని మనం కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఆ రెండిట్లో ఒకదానికి ఉన్న క్వాలిటీని లేదా ఒకదానికి ఉన్న క్యారెక్టరిస్టిక్ని, ఒకదానికి ఉన్న ఫీచర్ని రెండో దానికి పంపిస్తుంది. ట్రాన్స్ఫర్ ఎ క్వాలిటీ ఆర్ ఫీచర్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్. Identify the figure of speech. The leg of the table is an example of simile, personification, metaphor, hyperbole. లెగ్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం నుంచున్నప్పుడు మనకి సపోర్ట్ కోసం పడిపోకుండా ఉండేందుకు లెగ్స్ వెళ్ళాను, అలానే టేబుల్కి కూడా పడిపోకుండా నుంచుని ఉండేందుకు ఉంటాయి కాబట్టి మనం వీటిని కూడా మనము లెగ్స్ అని చెప్పి అంటున్నాం. అంటే ఏంటి? ఇక్కడ కూడా మనం ఈ లెగ్స్ అనే వాటిని మనం సపోర్ట్కి వాడుతున్నాం, టేబుల్కి కూడా లెగ్స్ అనే వాటిని మనము సపోర్ట్కి వాడుతున్నాం. ఓకే, సో ఇలా ద లెగ్ ఆఫ్ ద టేబుల్ అని ఎందుకన్నాము అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ మెటఫర్. అలానే హార్ట్ ఆఫ్ ద సిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన బాడీలో హార్ట్ అనేది ఎంత ప్రామినెంట్ ఓ ఒక సిటీలో ఆ మధ్యలో ఏదైతే చాలా హబ్ లాగా ఉంటుందో దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ సిటీ ఆర్ ద సెంట్రల్ ఏరియా ఆఫ్ ద సిటీ. What does the word rude mean? Celebrated with joy, felt proud and happy, held in regret or sorrow, forgot completely. Rude అంటే held in regret or sorrow. ఇది పోమ్లోంచి తీసుకున్నాము. Present tense is to ru and past tense is rude. Rude అంటే ఏదన్నా జరిగినప్పుడు అయ్యో ఎందుకు జరిగింది అని మనం అనుకుంటే ఆ రిగ్రెట్, ఆ సారోని మనం రూ అని చెప్పి వాడతాం, పోయమ్స్లో వాడతాం. వాట్ డస్ ద వర్డ్ పెరిష్ మీన్? టు బికమ్ సక్సెస్ఫుల్, టు సర్వైవ్ బ్రేవ్లీ, టు డై ఆర్ బి డెస్ట్రాయిడ్, టు హైడ్ ఫ్రమ్ డేంజర్. పెరిష్ అంటే
పాడైపోవటం, చచ్చిపోవటం, డెస్ట్రాయ్ అయిపోవటం, వీటన్నిటిని మనం పెరిష్ అని చెప్పి వాడతాం. ఆప్షన్ 3 టు డై ఆర్ బీ డెస్ట్రాయిడ్. 39. What does the word suffice mean in the poem? To be too much, to be beautiful, to be sufficient or enough, to be useful in some way. Suffice అన్న దాంట్లోంచి మనము గెస్ చేయొచ్చు ఆన్సర్ సఫిషియంట్. ఓకే, సఫైస్ అంటే ఇన్నఫ్. విల్ దిస్ సఫైస్ ఫర్ యూ అంటే ఈజ్ దిస్ ఇనఫ్ ఫర్ యూ అని చెప్పి అర్థం. సో వాట్ డస్ ద వర్డ్ సఫైస్ మీన్ ఇన్ ద పోమ్? టు బి సఫిషియంట్ ఆర్ ఇనఫ్. ఓకే, ఒక వర్డ్ లిస్ట్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఓకే, ఈ వర్డ్ లిస్ట్ మీకు మీనింగ్ తెలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని మీద ఎంసీక్యూ రావచ్చు. ఆర్ ఈవెన్ స్పెల్లింగ్ కూడా దాన్ని నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మీనింగ్స్ ఊరికే నేను ఇక్కడ ఆల్రెడీ రాసేసాను. గ్రీడ్ అన్న వర్డ్ ఫస్ట్. గ్రీడ్ అంటే ఏంటి? ఆశ లేదా లోభం కదా. అన్ ఎక్సెసివ్ డిజైర్ టు హ్యావ్ మోర్, ఎస్పెషలీ మనీ ఆర్ పవర్ దాన్ వన్ నీడ్స్ ఆర్ డిజర్వ్స్. తగినంత కన్నా ఎక్కువ కావాలి అన్న లోభం, లేదా ఇంకోళ్ళది మనకి కావాలి అన్న లోభం. ఓకే, సెకండ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఘర్షణ, సీరియస్ డిసగ్రీమెంట్ ఆర్ స్ట్రగుల్ బిట్వీన్ ఆపోజింగ్ ఫోర్సెస్ ఆర్ ఐడియాస్. థర్డ్ ఇన్సెన్సిటివిటీ, అంటే వేరే వాళ్ళ భావాలని పట్టించుకోకుండా మనం వదిలేస్తే అది ఇన్సెన్సిటివ్గా ఉండటం. ఓకే, మనకి ఏదైనా కష్టం అనిపించినా సరే మన చేత చేయించాలి అనుకుంటే దట్ మీన్స్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్సెన్సిటివ్. ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఆర్ అవేర్నెస్ అబౌట్ అదర్స్ ఫీలింగ్స్. అవరిస్, ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఫర్ వెల్త్ ఆర్ మెటీరియల్ థింగ్స్. ఎక్కువ, చాలా ఎక్కువ లోభం ఉంటే దాన్ని మనం అవరైజ్ అని చెప్పి అంటాం. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఫర్ వెల్త్ ఆర్ మెటీరియల్ థింగ్స్. ఇలాంటి మనము డిఫికల్ట్ న్యూ వర్డ్స్ లాగా అనిపించే వాటిల్లోంచి జనరలీ మనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫ్యూరీ అంటే చాలా కోపం, తీవ్రమైన కోపం అనమాట. వైలెంట్ ఆర్ ఇంటెన్స్ యాంగర్. క్రూయల్టీ అంటే క్రూరత్వం, డెలిబరేట్ ఇన్ఫ్లెక్షన్ ఆఫ్ పెయిన్ ఆర్ సఫరింగ్ ఆన్ అదర్స్. ఇంటాలరెన్స్, unwillingness to accept views, beliefs or behaviors different from one's own. వేరే వాళ్ళని మనం అసలు యాక్సెప్ట్ చెయ్యలేకపోతే దట్ ఈస్ ఇంటాలరెన్స్. ఓకే, ఎయిత్ కోల్డ్నెస్. కోల్డ్నెస్ని మనం రెండు రకాలుగా వాడచ్చు. ఒకటేమో చల్లగా ఉంటుంది కదా టెంపరేచర్, దాన్ని మనం కోల్డ్నెస్ అని చెప్పి వాడచ్చు. లేదు అంటే ఎవరైనా అసలు ఏ ఇమోషన్ లేకుండా, వార్మ్త్ లేకుండా, అన్ఫ్రెండ్లీగా ఉంటే, అంటే వాళ్ళలో ఏ ఫీలింగ్స్ చూపించకుండా ఉంటే దట్ ఈస్ అ వెరీ కోల్డ్ బిహేవియర్. ఓకే, సో కోల్డ్నెస్ అన్నప్పుడు ల్యాక్ ఆఫ్ వార్మ్త్ ఆర్ ఇమోషన్, అన్ఫ్రెండ్లీనెస్, అంటనట్టు ఉండటం. ఓకే, దట్ ఈస్ కోల్డ్నెస్. నైన్త్ ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్ అంటే అవతల వాళ్ళ వైపు మనకు అస్సలు ఆసక్తే లేదు. ఓకే, దట్ ఈస్ ఇండిఫరెన్స్. అంటే వాళ్ళంటే మనకి ఇష్టము లేదు, వాళ్ళంటే మనకి కోపము లేదు. దట్ ఈస్ ఇండిఫరెన్స్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, కన్సర్న్ ఆర్ సింపతి. లస్ట్. లస్ట్ అంటే ఇంటెన్స్ ఆర్ అన్కంట్రోల్డ్ డిజైర్, ఎస్పెషలీ సెక్షువల్ డిజైర్, అంటే తీవ్రమైన కోరిక లేదా కామం, దాన్ని మనం లస్ట్ అని చెప్పి వాడతాం. 11th రిజిడిటీ. రిజిడిటీ అంటే మనము చేంజ్ అవ్వటానికి రెడీగా ఉండం. కొత్త కొత్త ఐడియాలు ఎవరైనా ఇచ్చినా, లేదా ఏదన్నా కొత్తగా మనం చెప్పినా ఏం కాదు, ఇన్ని ఏళ్ల నుంచి మనం చేయలేదా ఏంటి అంటారు. దట్ ఈస్ వాట్, దట్ ఈస్ రిజిడిటీ. ఎందుకంటే మనం వాళ్ళకి రీజన్ చెప్పినా, వాళ్ళు ఎదురుకుండా చూస్తున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారరు. దాన్ని మనం రిజిడ్ బిహేవియర్ అని చెప్పి అంటాం. సో ఇన్ఎబిలిటీ ఆర్ అన్విల్లింగ్నెస్ టు చేంజ్ ఆర్ అడాప్ట్. స్టిఫ్నెస్ ఇన్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్, దాన్ని మనము రిజిడిటీ, మారటానికి అంగీకరించకపోవటాన్ని మనం రిజిడిటీ అని చెప్పి అంటాం. ఓకే, హేట్రెడ్ అంటే ద్వేషం, లేదా అవతల వాళ్ళంటే చాలా ఎక్కువ విరక్తి ఉంటే దాన్ని మనం హేట్రెడ్ కింద తీసుకుంటాం. ఇంటెన్స్ డిస్లైక్ ఆర్ ఇల్ విల్. ఓకే, సో ఈ వర్డ్స్ని మీకు ఎంసీక్యూస్ లాగా అడగచ్చు, అందుకని చెప్పి నేను ఆ మీనింగ్స్ ఇచ్చా. 40. Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. What is the rhyming scheme of the above stanza from Fire and Ice? Fire, okay, ice.
సౌండ్ వినాలి మ్యాచ్ చేసేప్పుడు, రైమింగ్ వర్డ్స్ ఎప్పుడు కూడా స్పెల్లింగ్ని బట్టి వెళ్ళదు. ఫైర్ ఏ తీసుకున్నాను, ఐస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ బి అని తీసుకుందాం. డిజైర్, ఫైర్, డిజైర్ రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఏ. ఓకే, మళ్ళా ఫైర్ వచ్చింది కాబట్టి ఏ. సో అవర్ రైమ్ స్కీమ్ ఇస్ ABAA. ఆప్షన్ 4 is your answer. Which word rhymes with fire? Ice, great, desire, hate. Fire, desire. 42, this is the last question. In which sentence does the word, ఇందాకడ నేను ఏదైతే మీకు వర్డ్ లిస్ట్ ఇచ్చానో దాని మీద మీకు స్పెల్లింగ్ డిక్షనరీ కింద అడగచ్చు, మీనింగ్ అడగచ్చు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. లేదు అంటే ఇలా మీకు సెంటెన్స్ రూపంలో కూడా ఏదైనా ఇచ్చి MCQ లాగా కూడా అడగచ్చు. ఓకే, సో ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సెంటెన్స్ డస్ ద వర్డ్ కోల్డ్నెస్ మీన్ ల్యాక్ ఆఫ్ ఎమోషన్ ఆర్ ఫ్రెండ్లీనెస్? ఓకే, అంటన్నట్టు బిహేవియర్ అనమాట. ద కోల్డ్నెస్ ఆఫ్ ద రూమ్ మేడ్ ఎవ్రీ వన్ షివర్. షివర్ అంటున్నాం, ఇది మామూలుగా టెంపరేచర్ అనమాట. ద కోల్డ్నెస్ ఆఫ్ ద రూమ్ మేడ్ ఎవ్రీ వన్ షివర్. ద కోల్డ్నెస్ అవుట్ సైడ్ మేడ్ ఇట్ హార్డ్ టు వర్క్. ఇది కూడా చల్లగా ఉంది అని చెప్పర్థం. కోల్డ్నెస్ ఫిల్ ద ఎయిర్ యాజ్ ద స్నో బిగాన్ టు ఫాల్ అంటే ఇది కూడా మనం టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ల్యాక్ ఆఫ్ ఎమోషన్ ఆర్ ఫ్రెండ్లీనెస్ అంటే కోల్డ్నెస్ అన్న వర్డ్ ఫిగరేటివ్ మీనింగ్ మనకి ఇక్కడ ఉంది. ఆప్షన్ 2, హర్ కోల్డ్నెస్ టువర్డ్స్ హిమ్ హర్ట్ హిస్ ఫీలింగ్స్. ఓకే, అతని వైపు ఆమె అంటనట్టు బిహేవ్ చేస్తే దట్ వాస్ హర్టింగ్ హిస్ ఫీలింగ్స్. సో ఇక్కడ మనము కోల్డ్నెస్ అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్ ఆర్ ఫ్రెండ్లీనెస్ ఫిగరేటివ్ సెన్స్లో ఆప్షన్ 2లో వాడాము. ఇక్కడ కోల్డ్ అంటే మన మామూలు మీనింగ్ టెంపరేచర్, కోల్డ్నెస్ అవుట్ సైడ్ టెంపరేచర్, కోల్డ్నెస్ ఫిల్ టెంపరేచర్. ఇక్కడ మనము లిటరల్ సెన్స్లో ఆ వర్డ్ని వాడాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము లెసన్ నెంబర్ 2 చూద్దాము. ఫస్ట్ ఫ్లైట్ నుంచి మీరు ఒకసారి రివైజ్ చేసుకుని ఉంచి ఆ తర్వాత ఇది టెస్ట్ లాగా తీసుకుంటే అప్పుడు మీకు డిఎస్సికి ఇది ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది.